ఛాన్స్ ఆఫ్ తిరుగుతుంది ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవుతుంది. ఓకే, ఇది చిన్న బ్రెయిన్ లాంటి అని చెప్తున్నాను కదా, ఇది ఎంత ఫీల్ ఇవ్వాలి ఏంటని చెప్పేసి కార్బైడర్ పవర్ సప్లై రాకపోయినా బండి స్టార్ట్ కాదు. అలాగే అన్నమాట. ఓకే, ఇది ఇటు సైలెన్సర్. ఇప్పుడు ఫైర్ అయింది, వేస్ట్ గ్యాస్ అనేది బయటకు వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒకసారి కిందకు వచ్చింది, ఫ్యూజ్ తీసుకుంది, పైకి వెళ్ళింది, బ్లాస్ట్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చే టైంలోనే ఇక్కడికి వచ్చేసరికి గ్యాస్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది ఎండు బాటంకి వచ్చేసరికి మళ్ళీ ఫ్యూల్ లోపలికి వచ్చేయాలి. మళ్ళీ ఫ్యూల్ లోపలికి వస్తే మళ్ళీ పైకి మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది. ఇలా సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది. ఓకే, కంటిన్యూ ప్రాసెస్ ఇది. సరిపడా మోతాదులో ఫ్యూల్ మిక్సర్ అవుతూ ఇక్కడ ఆర్పిఎం సెట్ చేసుకోవాలి. మనం బండి ఎంత ఆర్పిఎంలో ఆడాలి అని. ఇప్పుడు బండి స్టార్ట్ చేసాం, స్లోగా ఆడుతూ ఉంటుంది. అది యావరేజ్ ఆర్పిఎం వచ్చేసి 750 per minute ఉంటుంది. ఆర్పిఎం అంటే గాలి ఇది కింద వచ్చిన తర్వాత ఇది మళ్ళీ పైకి ఉంటుంది. అది ఎగ్జాస్ట్ స్ట్రోక్. వేస్ట్ వాయువుని బయటికి పంపించడానికి ఎగ్జాస్ట్ వాల్వ్, తర్వాత ఈ వాల్వ్ ఓపెన్ అవుతుంది. లాస్ట్ 4th స్టేజ్ లో మళ్ళీ లాస్ట్ వెళ్తుంది కదా, ఇంజిన్ ఇలా వర్క్ చేస్తుంది. ఈ 2 స్ట్రోక్ ఇంజిన్ లో ఫ్యూల్ వెళ్తుంది, బ్లాస్ట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ సైకిల్స్ చాలా తక్కువగా జరుగుతున్నాయి. 2 సైకిల్స్ మాత్రం జరుగుతుంది. ఒకసారి కింద వస్తుంది, ఒకసారి పైకి వెళ్తుంది. ఫ్యూల్ ఎక్కువ వెళ్తుంది, వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంతకుముందు ఇంజిన్స్ లో మైలేజ్ చాలా తక్కువ వచ్చేది. మైలేజ్ పెంచడానికి, అలాగే బండి కెపాసిటీ పెంచడానికి పికప్ అంటే బండి ఇలా కొంచెం ఎక్సైటెడ్ గా దూకుతుంది ముందుకి. అది ఎన్ని టైమ్స్ కిందికి పైకి అయితే అంత పికప్ ఎక్కువ ఉంటుంది ఆర్పిఎం. ఓకే, దానికోసం ఈ సైకిల్స్ పెంచడానికి సేమ్ టైం ఫ్యూల్ కూడా తక్కువ తీసుకోవాలి. ఇక్కడ 2 స్ట్రోక్ జరిగేది, సేమ్ టైం అదే ఫ్యూల్ కి ఇక్కడ 4 స్ట్రోక్ జరగాలి. అందుకని చెప్పేసి ఇక్కడ వాల్స్ యాడ్ చేశారు. వాల్స్ అంటారు వీటిని. మరి ఇప్పుడు 2 వాల్స్ ఉంటాయి, ఒకటి ఇన్లెట్ వాల్, ఒకటి ఎగ్జాస్ట్ వాల్. ఇన్లెట్ వాల్ ఫ్యూల్ తీసుకోవడానికి లోపలికి, ఎగ్జాస్ట్ వాల్ ఫ్యూల్ గ్యాస్ వదలడానికి. ఇక్కడ ఈ పైపులా ఉన్నాయి, 2 వాల్స్ టైప్ లో ఇచ్చాడు. దీనివల్ల ఎలా వర్క్ అవుతుంది